శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసున్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శని గారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాసులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్‌గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలొస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలొచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరిచేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి 7 జూలై నుంచి 13 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, వీరు నక్కని తొక్కారా, లేదా ఏది పట్టినా బంగారమేనా, లేదా భగవంతుని యొక్క పూర్తి ఆశీస్సులు వీరి మీద ఉండి వీరు అదృష్టవంతులైపోయి ఉన్నారా? ఇందులో ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 కారణాలలో 3 కారణాలు వీళ్ళకి జరుగుతున్నాయి. 3 అంశాలు జరుగుతున్నాయి. అంత అద్భుతమైన ఫలితాలు. 6 గ్రహాల యొక్క ఉనికి వీళ్ళకి ఊపిరాడనంత సంపదల్ని, ఊపిరాడనంత అదృష్టాన్ని తెచ్చిస్తోందంటే అది అతిశయోక్తి కాదు. ఇక్కడ చూడండి, షష్ఠ స్థానంలో శనిగారి స్థితి, నవమ స్థానంలో గురువుగారి స్థితి, దశమ స్థానంలో రవిగారి స్థితి, ఇక ఏకాదశంలో చంద్ర శుక్ర బుధులు. 6 గ్రహాలంటే అసలు మాటలా? అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు. ఒకే ఒక్క విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. అది వ్యాపార భాగస్వాములు అవనివ్వండి, ఉద్యోగ భాగస్వాములు అవనివ్వండి, జీవిత భాగస్వామి అవనివ్వండి. ఓర్పు. మిగతా అన్ని విషయాల్లోనూ కూడా వీళ్ళని అదృష్టం వెన్నంటి ఉన్నది. విజయావకాశాలున్నాయి. పాత రుణాలు తీరిపోతాయి. కొత్తగా రుణాలు దొరుకుతాయి. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. దైవం అనుకూలంగా ఉంది.
ఏది మనసులో సంకల్పించుకుంటే ఆ పనులన్నీ అయిపోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నతి ఉంది. ఆదాయం పెరుగుతోంది. క్రమశిక్షణాయుతమైన జీవితంలో మీరు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. ఇంక ఏమి కావాలండి ఇన్ని రకాలుగా బావున్నప్పుడు? మనిషికి ఇన్ని రకాలుగా బావుంది అంటే అసలు ఆళ్ళు భూమి మీద నడవరు. గాలిలో తేలుతూ ఉంటారు. అంత ఆనందాల జల్లు ఈ వారం అంతా వీళ్ళ మీద కురుస్తోంది అంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం. జాగ్రత్తగా ఉండవలసింది పబ్లిక్ రిలేషన్ విషయంలో, పార్ట్నర్స్ విషయంలో. అలాగే ప్రయాణాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయంటే అవి మామూలు విషయమా? లాభస్థానాధిపతి లాభంలోనే ఉన్నారు. ఉద్యోగ స్థానాధిపతి లాభంలోనే ఉన్నారు. రాస్యాధిపతి లాభంలోనే ఉన్నారు. ద్వితీయాధిపతి లాభంలోనే ఉన్నారు. నవమాధిపతి లాభంలోనే ఉన్నారు. మీరు ధనము కనక వర్షంలా కురవవలసినటువంటి స్థితి ఈ గ్రహస్థితులకి అంత పెద్ద బ్రహ్మాండమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు ఒక్క ముక్కలో చెప్పచ్చు. మీ అంత అదృష్టవంతులు అసలు లేనే లేరని. అంత అద్భుతమైన కాలం ఇప్పుడు మీకు నడుస్తూ ఉన్నది. ఒక్కసారి రాహుకేతు పూజ చేయించుకోండి. అలాగే మినుములు గాని, ఉలవలు గాని కొన్ని కొన్ని తీసుకుని దానం ఇవ్వండి ఆ 2 కూడా. అనేక విధాలా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. అన్నింట జయమే, అన్నింట సంతోషమే, అన్నింట లాభమే. మరి వారాంతంలోకెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితుల రీత్యా ఫలితాలెలా ఉన్నాయండి? అంటే నవమ స్థానంలోకి కుజుడు వచ్చి ఉన్నారు. వారి వల్ల అంతగా ప్రయోజనాలేమీ కనబడవు గానీ, రాశిలోకొచ్చినటువంటి చంద్రుని వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. పైగా రాశిని చూస్తున్నారు గదా గురువుగారు. దైవీ కార్యాలు ప్రాతినిధ్యం వహించడంలో మీ తర్వాతే ఎవరైనా అని చెప్పచ్చు. ఇంట శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. మీరు ప్రాతినిధ్యం వహించిన ఏ పనిలో అయినా మీకు విజయావకాశాలే ఉన్నాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, కళాకారులకి ఉన్నతి, ఉద్యోగస్తులకి ఉన్నతి, ఎన్నో విధాలుగా ఆనందాలు మీ సొంతం అంటే అతిశయోక్తి కాదు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు బావున్నారు. స్త్రీలకి బావుంది, విద్యార్థులకి బావుంది, ఉద్యోగస్తులకి బావుంది, ఆదాయం రూపకంగా బావుంది. లాభాల బాటలు చాలా చాలా బావున్నాయి. అనేక విధాలా బావున్నాయి. జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు చెప్పి ఉన్నాను కాబట్టి, ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, పరిహారాలలో ఒక్క పరిహారమైనా చేసుకోండి అని మరొకసారి సూచన చేస్తూ నమస్కారం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.